17/12/2024 అనగా శుక్రవారం రోజున మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ చేయబోతున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్. రేపల్లెలో ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఎవరుంటే వాళ్ళ ఆఫీస్లో మేము ఒక మెమరాండం ఇవ్వబోతున్నాం. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమని ఒక మెమరాండం ఇచ్చి మా బాధలు ఆయనకి చెప్పదలుచుకున్నాం. పార్టీ ఆదేశాల మేరకు 27వ తారీఖున అన్ని హెడ్ క్వార్టర్స్లో బాపట్ల జిల్లా అన్ని హెడ్ క్వార్టర్స్లో ఎస్సీ గారి డిఈ గారికి ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రైతులు కానీ అందరూ విద్యుత్ ఛార్జీలు తగ్గించమని వారికి విన్నపం చేసుకుంటున్నాం. అంతేకాకుండా 2047 విజన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ఒక్కొక్క యూనిట్కి ₹1.35 పెంచారు. స్టేట్ గవర్నమెంట్ ₹1.35, సెంట్రల్ గవర్నమెంట్ ₹5, మొత్తం ₹2.30 పెంచడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి మోసం చేసి పేద ప్రజల బాధలు గమనించకుండా విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా పెంచడం వల్ల ప్రతి ఫ్యాక్టరీ మీద ప్రతి పరిశ్రమల మీద ఎక్కువగా యూనిట్లు వాడే వాళ్ళ మీద ఎక్కువగా డబ్బులు పడుతున్నాయి. కాబట్టి అవుట్లెట్ అంటే పరిశ్రమ నుంచి బయటకు వచ్చి ప్రతి వస్తువు మీద కూడా రేట్లు పెరిగిపోతాయి. అది పేదవారి మీద పడతాయి. ఇప్పుడు శీతాకాలంలో ఎందుకు పెంచారంటే శీతాకాలంలో ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ తక్కువ వాడతారు. అదే ఇప్పుడు తక్కువ రేట్లే వస్తాయి. ఎండాకాలం వచ్చేటప్పటికి అందరూ ఏసీలు వాడుకుంటారు, ఫ్యాన్లు వాడుకుంటారు. ఇప్పుడు విద్యుత్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఎక్కువ రేట్లు పెరిగిపోతాయి. ఇప్పటి నుంచి పెంచుకుంటే వెళ్తే అప్పటికి వాళ్ళకేం బాధ కలగకుండా ఉండాలని ప్లాన్ వేసి చెప్పకుండా తెలియకుండా ఎవరిని అడగకుండా దాంట్లో అసెంబ్లీలో కూడా పెట్టకుండా ఆ ఇష్టానుసారం పెంచేశారు అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మనం వాడిన దానికి కరెంట్ ఛార్జీలకి డబ్బులు కట్టడం సబబే. కానీ పాతవి అంటే 6 నెలల క్రితం నుంచి వాడిన ఎలక్ట్రికల్ ఛార్జీలు కూడా సర్ఛార్జీ అనే రూపంలో వాడిన వాటికి కూడా గవర్నమెంట్ మరి ఛార్జీలు అంటే ఎంతవరకు సబబు. ఇటువంటి పనులు చేయడం వల్ల పేద ప్రజల మీద భారం పడుతుంది. వాళ్ళు చేసే సర్ఛార్జీ అని చెప్పి ఒక పేరు పెట్టి మనం పాత వాడిని 6 నెలల క్రితం తర్వాత మళ్ళా ఆయన ముఖ్యమంత్రి గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ డబ్బులు కూడా సర్ఛార్జీ రూపంలో జనాల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు. అంతేకాకుండా ఇప్పుడు ఒక పక్క చూస్తుంటే రైతాంగం కుదేలైపోయింది. రైతులకు కూడా స్మార్ట్ మీటర్లు అందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు. ఏ రోజు వాళ్ళు ఇదివరకైతే మనకి అది చెప్పి కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ల బట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన స్మార్ట్ మీటర్లు అంటే రీఛార్జ్ చేసుకోవాలి. అటువంటి పద్ధతి ప్రవేశపెట్టారు. చెప్పండి.